ఇప్పుడు కన్జర్వేషన్ అనేసరికి చాలా పెద్ద టాపిక్కు. అది మనం చేయగలుగుతామా? లేదా? అని చెప్పి ఒక ఐడియాతోనే ఉంటారు. సింపుల్‌గా ఇంట్లో నుంచే చేయాలంటే ఎలా చేయాలి? యానిమల్ కన్జర్వేషన్ అనగానే చాలా పెద్ద వర్డ్ అనిపిస్తుంది. అవునవును. చాలా మనమేదో చదవాలేమో దాని అవునవును. గురించి ఇవన్నీ అనిపిస్తుంది. కానీ ఇదంతా కాదు. హ్మ్. మనం ఇంట్లో చిన్నగా స్టార్ట్ చేయొచ్చు. ఏంటి ఫస్ట్ మన వేస్ట్ డిస్పోజల్. ఓకే. మనము ఇప్పుడు స్విగ్గీ ఇవన్నీ వచ్చేసాయి. మనం ఇష్టం వచ్చినట్టు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాము. ఆ! అవి ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో వస్తున్నాయి. ప్లాస్టిక్ కంటైనర్స్‌లో వస్తున్నాయి. హ్మ్. మనం ఏం చేయాలి? తినేసి డైరెక్ట్‌గా పడేయకుండా జస్ట్ ఒక చిన్న ఎఫర్ట్. ఓకే. ఏంటి పడేసే ముందు ఫుడ్, వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సెపరేట్ చేయాలి. హ్మ్. వెట్ వేస్ట్‌ని ఒక బ్యాగ్‌లో ఏసేయండి. హ్మ్. ఆ మిగిలిన కవర్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి గదా! హ్మ్. అవి జస్ట్ వాటర్ కింద రిన్స్ చేసి హ్మ్. డ్రై వేస్ట్‌లో పెట్టేయండి. ఓకే. ఇదొక చిన్న స్టెప్. అట్లా మనం మిల్క్ ప్యాకెట్స్ కూడా మనం మిల్క్ పోసేస్తాము. అవునవును. పోసినప్పుడు వాటర్ ఎలాగో ఏసి యూజ్ చేసి అవి కూడా పోస్తాం గదా! హ్మ్. మళ్ళీ ఇంకోసారి రిన్స్ చేసి అది సైడ్‌లో డ్రై వేస్ట్‌లో పెట్టండి. అట్లా ఆ! ప్రతి ఒక్క వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ ప్రతి ఒక్క ఇంట్లో హ్మ్. మనం సెగ్రిగేట్ చేస్తే అది చాలా హెల్ప్ అవుతుంది. మనకే కాదు. హ్మ్. మనం ఇప్పుడు వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు పిక్ చేసుకునే అవును. వాళ్ళొస్తారు. వాళ్ళకి వాళ్ళు ఇబ్బందవుతుంది. గూడా చాలా ఇబ్బంది. వాళ్ళ అవునండి. చేతులు పాపం వాళ్ళు డే అంతా డ్రై వేస్ట్, హ్మ్. వెట్ వేస్ట్ సెగ్రిగేషన్‌లో వాళ్ళు హ్మ్. తినేప్పుడు గూడా వాళ్ళ చేతుల్లో స్మెల్ ఆ చెత్త అవునవును. స్మెల్లే వస్తుంది. రెగ్యులర్‌గా అదే యాహ్! చేస్తుంటారు వాళ్ళు ఆ కాబట్టి. పనులు సో, వాళ్ళు గూడా కొంచెం ఈజీ హ్మ్. వాళ్ళ పని హ్మ్. గూడా ఈజీ అవుతుంది. అండ్ జస్ట్ మనం చిన్న ఎఫర్ట్ హ్మ్. అట్లానే చాలా చిన్న చిన్న ఎఫర్ట్స్‌తో మనం హ్మ్. హ్మ్. ఫస్ట్ ఇంటి దగ్గరున్న నేచర్‌ని కొంచెం కొంచెం కాపాడాలి. కాపాడొచ్చు. అవును. అండ్ ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ మనం పడేస్తాం. ఇప్పుడు టూరిజంలో మనం వెళ్తాం. ఎక్కడో అవును. తిరగడానికెళ్తాం. ప్లాస్టిక్ పడేస్తాం. జస్ట్ ఒక్క వ్రాపరే గదా! హ్మ్. ఒక్క పేపరే పడేస్తున్నాం గదా! అని మనం అనుకుంటాం. కానీ మనలా చాలామంది అనుకుంటున్నారు. అవునవును. అనుకోని చాలా పడేస్తున్నాం. నేను రీసెంట్‌లీ ఒక జంగల్‌లో బర్డ్ వాచింగ్‌కెళ్ళాను. అక్కడ ఓకే. ఒక అమ్మవారి గుడుంది. హ్మ్. చిన్న గుడి చాలా బావుంది అదంతా. హ్మ్. కానీ అక్కడికి ఎవ్రీ వీక్ సండే అవ్వగానే హ్మ్. అట్‌లీస్ట్ ఒక 50 పీపుల్ హ్మ్. హ్మ్. ఫ్యామిలీస్ వచ్చేసి అక్కడ పిక్నిక్‌లా చేసుకుంటున్నారనమాట. అవునవునవును. టెంపుల్ ఒక దగ్గర కూడా మేకని చేసుకుంటారు. కట్ చేసి యాహ్! యాహ్! అక్కడ ఫుడ్ తిని మళ్ళీ హ్మ్. ఆల్కహాల్ తాగి హ్మ్. అదంతా. ఓకే. సరే చెయ్యండి. ఓకే. ఓకే. మీ మీ నమ్మకం, మీ ఇష్టం హ్మ్. చేసుకోండి. కానీ తిన్నప్పుడు పడేయకుండా మనతో పాటు మనం తీసుకెళ్దాం. మనం తీసుకొస్తున్నాం ఎగ్జాక్ట్‌లీ. ఎట్లాగో. తీసుకొచ్చిన కంటైనర్స్‌లోనే బ్యాగ్స్‌లోనే చెత్త నింపేసుకొని ఎళ్ళిపోదాం. హ్మ్. అట్లాంటి చిన్న చిన్న మనం ఎఫర్ట్స్ పెడితే బావుంటుంది. ఆన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ ఇట్లా ఎన్విరాన్మెంట్‌ని కూడా కాపాడుతూ ఉండాలి. కాపాడతాం. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! అండ్ ఇప్పుడు మనం పూజ చేసే అప్పుడు కూడా నేను హిందూనే. హ్మ్. నేను పూజలు చేస్తాను. హ్మ్. ఆహ్, కానీ మనం ఇప్పుడు పూజలని ఇట్లా చాలా గ్రాండ్‌గా ఎక్కువ డెకరేషన్ ఇప్పుడు హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో అందరివి చూసేసుకొని హ్మ్. చాలా ఎక్కువ డెకరేషన్‌లు, హ్మ్. అవును. పువ్వులు ఎక్కువ పెట్టేయడం, ఆకులు ఎక్కువ పెట్టేసి హ్మ్. చాలా గ్రాండ్‌గా అదంతా అవసరం లేదు. ఓకే. భక్తి చాలా మినిమలిస్టిక్‌గా దేవుడికి 2 పూలు హ్మ్. పెట్టి మనం పూజ చేసుకున్నా హ్యాపీయే. పూజలానే ఉంటది. దేవుడు హ్యాపీయే. ఈ ఈ పూజ ఇవన్నీ చేయడంతో చాలా వేస్ట్ డిస్పోజల్ ఎక్కువైతుంది. అవునవును. మనం పూజలకి ప్లాస్టిక్ గూడా ఎక్కువ వాడతాం. చిన్న అవును. చిన్న పసుపు ప్యాకెట్లు, కుంకుమ ప్యాకెట్లు హ్మ్. ఇవన్నీ జనాలకిస్తాము. వచ్చే హ్మ్. వాళ్ళకిస్తాము. ఇవన్నీ దే ఎండ్ అప్ బీయింగ్ ల్యాండ్‌ఫిల్. అదెవరు వాడరు. ఆ చిన్న అవును. పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్‌లో వచ్చే పసుపు ఎవరు వాడటరు హ్మ్. పెట్టుకొని. దాని బదులు మనం నిజంగా ఒక హాఫ్ కిలో కాదు 100 గ్రామ్స్ పసుపిద్దాము హ్మ్. మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అలా చిన్న హ్మ్. చిన్న ప్రాక్టీసెస్ మనం ఇంట్లో చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫుడ్ ఆర్డర్ చేసే అప్పుడు కూడా మనం చాలా హ్మ్. ఎక్కువ ఆర్డర్ చేసేయడం, ఇంట్లో వండుకోవడం కూడా ఎక్కువ వండుకోవడము. హ్మ్. ఇలాంటి వల్ల ఈ ఫుడ్ వేస్టేజ్ అంతా చాలా మీథేన్ గ్యాసెస్ హ్మ్. ఇలాంటి గ్యాసెస్ అన్నీ రిలీజ్ అయ్యి చాలా పొల్యూషన్ ఓకే. అవుతాయన్నమాట. సో, మనకు తెలియకుండానే మనం చాలా పొల్యూట్ చేస్తున్నాం. సో, హ్మ్. బై ఈటింగ్ సో మచ్ ఫుడ్, ఆర్డరింగ్ సో మచ్ ఫుడ్, హ్మ్. ఆ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్‌ని సెపరేట్ చేయకుండా హా! అండ్ ఇట్స్ లైక్ మోర్ ఓవర్ ఆన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ హ్మ్. మనం ఏదైతే భక్తితో చేస్తున్నాం కానీ దానివల్ల ఎంత ఎన్విరాన్మెంట్ అవుతుందన్నా కూడా మనం నోటీస్ చేసుకుంటూ ఉండాలి ఆన్ ది అదర్ హ్మ్. హ్యాండ్. హ్మ్. సో, చాలామంది ఇది బేసికల్లీ ఎట్లయిపోతుందంటే ఇండివిడ్యువల్ లైఫ్ అయిపోతుంది. హ్మ్. నా ఇల్లు, నా హ్మ్. ఇల్లు బాగుంటే సరిపోతది. సో, నా ఇంటి చుట్టూ మొత్తం క్లీన్‌గుంటే సరిపోతది. బయట ఎట్లున్నా పర్లేదు అన్న స్టేట్ ఆఫ్ మైండ్‌కొచ్చారు. అంటే ఆ సిస్టమ్ కూడా అట్లనే తయారైపోయింది హ్మ్. బేసికల్లీ.